వాని పరుగును బట్టి వాడి క్యారెక్టర్ని అంచనా వేశాడు దావీదు. ఒక దైవజనుడు వాక్యం చెబితే నేను అప్పుడు కంగారు పడి నాకెందుకు ఆత్మలో ఏకీభించలేక ధ్యానిస్తే ప్రభు నాకు ఇచ్చిన మాట, నిశలు ప్రయాసపడుతున్నటువంటి మా నాన్నగారు, మా తండ్రి గారు, మా రాజుగారని దావీదుకి వ్యతిరేకంగా కన్న కొడుకు చంపుతున్నాడా, ఎడి మెఫీబోషెతన్నాడు. ఆడంటాడు, అయ్యా మీరు మరి ఇక అడవుల పాలు అయిపోయారు కదా, రాజ్యం కోల్పోయారు కదా, అధికారం పోయింది కదా, కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా, ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు, అవతల దాంట్లో చేరిపోయాడు. అంటే దావీదు గుండె పగిలిచ్చి కొడుకులా చేర్చుకున్నానే, రాజకుమారులు ఒక్కడికే సదాకాలం బల్ల యుద్ధ భోజనం చేసి ఏర్పాట్లు చేసేనే, ఇంత ఘనపరిస్తే ఇంత ప్రేమిస్తే ఇలా చేస్తాడు, అచ్చి బాబోయ్ అని గుండె అంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు. అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యమునకు తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్పగుత్తం పుచ్చుకొని ఎదురు చూస్తున్నాడు. రాజు నాకు స్వాగతం అన్నాడు. చూశాడు, ఎరా నువ్వు రాలేదే ఆ రోజున? అప్పుడు అంటాడు, అయ్యా నాకు 2 కాళ్ళు లేవు, తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిది గంత కట్టమంటే ఈ సేబ నన్ను మోసం చేసి పరుగును వచ్చి లేనిపోని మాటలు మీకు చెప్పే ఉంటాడు. అయ్యాడు కాళ్ళు లేక గతి లేక వీడు మోసం చేస్తే ఆప్షన్ లేక పడున్నాడు, గాడిదాడు ఎత్తుకుపోయాడయ్యా అంటే దావీదు ఎంత బాధపడ్డాడు తెలుసా? నా మనిషి కదా, ఆడి కోసం నేను కష్టపడ్డాను, ఆడి కోసం కన్నీరు గార్చాను, నా కొడుకులో కొడుకుగా చేర్చుకుని నా బల మీద కూర్చోబెట్టానని. అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు. వస్తే దావీదుకి లాభం లేకపోగా ఇంకా కష్టమేముంది, అయినా ఉండాలని కోరుకున్నాడు. యజమానుని సోయులేని పరుగు మనకొద్దు, తోలు వాని కేక వినని పరుగు మనకొద్దు, డబ్బు కోసం పరిగెత్తే పరుగు మనకొద్దు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యోవాబే పరుగెత్తుకుని వెళ్ళి తన అంబుల పొదలోకి వెళ్ళి 3 బాణాలు తీసి గురి చూచు కొట్టి దెబ్బ చంపేశాడు. యోవాబు చంపింది అబ్షాలోముని కాదు, దావీదు ప్రేమని, దావీదు మనసుని, దావీదు విన్నపాన్ని, దావీదు అభ్యర్థనని. మంచా చెడా లాభమా నష్టం నీకు ఎందుకయా, ఆయన చెప్పాడు వద్దన్న నువ్వు చెయ్యాలంతే కదా. పోయింది, అదే అయిపోయింది. ఇప్పుడు ఈ చావు చూడగానే అహిమయస్సు అనేవాడు ఏమన్నాడు, అయ్యా నేను వెళ్ళి అబ్షాలోము ఇక లేడనే వార్తను దావీదు గారికి చెప్తాను అన్నాడు. అప్పుడు యోవాబు అన్నాడు, అవసరం లేదు, నోరు మూసుకొని కూర్చో, ఇదేం శుభవార్త కాదు, పెద్ద పరిగెత్తుకెళ్ళి కూర్చో అన్నాడు. నిజమేలే, ఇలాంటి మాటలు రాజుగారికి చెప్పకూడదేమోలే అనుకున్నాడు. కూర్చోగానే కూసి అని ఒకరిని పిలిచి, అరే నువ్వు వెళ్ళి చెప్పురా అన్నాడు. వీడికి వెంటలు పుట్టింది, నేను చెప్తానంటే వద్దంటివి, అదే క్షణం ఇంకొక నెలమని చెప్తుంటివి, అదేంటండి నువ్వు నోరు మూసి కూర్చుంటావా? మిలిటరీ ఇక్కడ సైన్యం, ప్రశ్నించకూడదు, కూర్చో నువ్వు వెళ్ళరా అన్నాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందో. అహిమయస్సు వెళితే మేమందరం వద్దని గోల పెడుతుంటే కూడా 1000 నాణెములు ఇస్తే కూడా మేము చెయ్యమా పని అంటే కూడా 10 మందిని చుట్టూ పెట్టుకొని కసిగా 3 బాణాలు గుండెలు కొట్టి చంపేశాడు దుర్మార్గుడు అని నా మీద దావీదుకి ఇడు చెప్తాడు. ఎందుకంటే ఇడు దావీదు మనిషి, అహిమయస్సు ఎవరో ఈడు చెప్తాడు. ఈడు వెళ్తే కొంపలంటుకు పోతే పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది, నన్ను చంపేస్తాడు దావీదు. అందుకనే కూర్చా నీకు బహుమతి శుభవార్త కూర్చా అని అని పంపించాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈడేమంటాడు, అయ్యా నేను వెళ్తానయ్యా, అయ్యా నేను చెప్తానయ్యా, అయ్యా నేను కూర్చోవా, అయ్యా నేను వెళ్తానయ్యా. నీకేమన్నా బహుమానం ఇస్తాడా, మెచ్చుకుంటాడా, ఏం ఆడతారు అది, కూర్చో, నాకు బహుమానం అక్కర్లేదయ్యా, జీతం అక్కర్లేదయ్యా, కానీ నేను చెప్తానయ్యా. సర్లే వెళ్ళరా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? అప్పుడు ఈడి మనిషి కూసి బయలుదేరిపోయి 1 గంట అయిపోయింది. ఈయన ఇప్పుడు వదిలినా వీడికంటే ముందు మావోడే వెళ్తాడు. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, FRAR మన పేరున సపోర్ట్గా రాయబడుతుంది, కానీ పని కట్టుకొని పంపించాడని. అయితే అహిమయస్సు అడ్డం పడి ఆడికన్నా ముందు వెళ్ళిపడింది దావీదు దగ్గరికి. స్తోత్రం చెప్పండి. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దావీదు గడపలో కూర్చొని ఉంటే ఆ పైన గుమ్మం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆడు చూసి, అయ్యా ఒకడెవడో పరిగెడుతున్నాడు, మామూలుగా లేదు పరుగు అని చెప్పాడు. ఆడు ఎట్ట పరిగెడుతున్నాడు రా అని దావీదు అడిగాడు. ఎట్టెట్ట అని అన్నాడు. అట్టయితే ఆడు ఖచ్చితంగా అహిమయస్సేరా అని దావీదు వేసి కూర్చున్నాడట. వాని పరుగును బట్టి వాడి క్యారెక్టర్ని అంచనా వేశాడు దావీదు. నా పాయింట్ అది.
అరే అదైతే కనుక అహిమయసే వాడు ఖచ్చితంగా మంచి వార్త చేస్తాడు. లేచి కూర్చొని రాగానే, రాజా నమస్కారం, ఎరా బాబు ఎలా ఉన్నాడు? ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడో అహిమయసుకు తెలుసా తెలీదా? చూశాడా లేదా? వీడు ఉన్నది చెప్పేస్తాడని బెంగ కదా యోవాబుని వద్దంటాం. మనోడు అన్నాడు సింపుల్గా, అయ్యా యోవాబు నన్ను పంపించినప్పుడు అక్కడ చాలామంది జనం ఉన్నారయ్యా, బాబు గారిని చూడలేదయ్యా అన్నాడు. మరి ఎందుకో పరిగెత్తుకొచ్చా, కూర్చో పక్కన కూర్చో అన్నాడు. ఈలోపు ఉగురి చేత్త వచ్చాడు అసలోడు అంటే ఎవడో? యోవాబు మనిషి. ఏం చెప్తే చెప్పేవాడు, ఎట చెప్పండి అటు చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. ఆడొచ్చాడు. వచ్చి ఉగిరి చేస్తున్నాడు, రే బాలుడైన అబ్షాలోము ఎలా ఉన్నాడు రా, నీ శత్రువులు అందరూ చచ్చినట్టు ఆడు చచ్చిపోయాడు. దావీదు కుప్పకూలిపోయి భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా అని భయంకరంగా ఏడుస్తున్నాడు. అహిమయస్సు దావీదు పక్కన నిలబడి ఉన్నాడు. ఒక దైవజనుడు వాక్యం చెబితే నేను అప్పుడు కంగారు పడి, నాకెందుకు ఆత్మలో ఏకీభించలేక ధ్యానిస్తే ప్రభు నాకు ఇచ్చిన మాట. అహిమయస్సు వేస్ట్గా పరిగెత్తాడు, అడ్డగోలుగా పరిగెత్తాడు, కొంతమంది అలాగే పరిగెడుతున్నారు అని చెప్పినప్పుడు నేను ఎందుకో ఆత్మలో ఏకీభించలేకపోయాను. సరే పెద్దవారే కదా, మంచిదేలే అనుకున్నాను, కానీ నేను దాని మీద నెమ్మది పొందల. ఏంటి అహిమయస్సు గురించి బైబిల్లో ఎక్కడ చూసినా పాజిటివ్గా ఉంది, ఈయనేమో వేస్ట్గాడు అడ్డగోలుగా పరిగెత్తాడు, అబ్షాలోము గాడిదికి అహిమయస్సుకి తేడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఏంటి ఎందుకో తేడా కొడుతుంది, కరెక్ట్ కాదు అనుకుని ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు నాకు నేర్పిన పాఠం. ఇప్పుడు ఈ మాట వినండి. అబ్షాలోము చనిపోయాడా, ఎలా ఉన్నాడంటే అహిమయస్సు చెప్పాడా? అహిమయస్సుకి తెలీదా? చెప్పాడా? మరి ఎందుకు వెళ్ళినట్టు? ప్రభు నాతో మాట్లాడిన మాట. అహిమయస్సు దావీదును ప్రేమించేవాడు, అహిమయస్సు దావీదును గౌరవించేవాడు. 1000 నాణెములు ఇస్తే కూడా దావీదుకి వ్యతిరేకంగా చిన్న పని చేయని నమ్మకమైన వాడు. అలాంటి వాడు సైన్యములో పదోన్నతి, సేనాధిపతికి నడికట్టు పొందడం అంటే చిన్న విషయం కాదు. అది సకల గౌరవాలని, జీతభత్యాలని, ఘనతలన్నింటినీ వద్దన్నాడు. ఎందుకంటే రాజు అంటే అంత ప్రేమ. అతనికి ఉద్యోగం కంటే, పదోన్నతి కంటే, ప్రమోషన్ కంటే, డబ్బు కంటే అన్నిటికన్నా రాజు అంటే పిచ్చి ప్రేమ. మరి ఇన్ని చేసినోడు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి ఎందుకు చెప్పలేదు అని అడిగితే ప్రభు నాకు నేర్పిన పాఠం, కన్న కొడుకు అబ్షాలోము రాజుకు వ్యతిరేకంగా పనిచేయటాన్ని కల్లారా చూశాడు. రాజును చంపడానికే బరితెగించిన సీన్ కల్లారా చూశాడు. దావీదు నమ్మిన బంటని యోవాబు దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోమును చంపడం కల్లారా చూశాడు. అబ్షాలోమును చంపిన యోవాబుకు అనుకూలంగా మాట్లాడే కూషి ఉత్సాహం పరుగును కల్లారా చూశాడు. అహిమయస్సుకు బాధ కలిగిందట. ఏంటి ఇలా జరుగుతుంది? దేవుని మనస్సును సంతోషపరచడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి మా నాన్నగారు, మా తండ్రి గారు, మా రాజుగారని దావీదుకి వ్యతిరేకంగా కన్న కొడుకు చంపుతున్నాడా? యోవాబు సేనాధిపతి కొడుకు శత్రువు అయిపోయాడు, సేనాధిపతి కన్నింగ్ అయిపోయాడు. ఆడు అసిస్టెంట్ కూడా డబ్బు కోసం పరిగెడుతున్నాడు. మొత్తం రాజ్యమే మా నాన్నగారికి వ్యతిరేకంగా కొట్టిన చేస్తున్నారు. డాడీకి ఏదో నష్టం జరుగుతుంది, డాడీకి ఏదో కీడు జరుగుతుంది, వీళ్ళందరూ ఏకమైపోయి నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను పోయి మా నాన్న పక్కన నిలబడాలా, ఆయన గుండె బగ్గులు కూలిపోతాడేమో, ఏదైనా బాధ జరుగుద్దేమో, నేను పోయి మా నాన్న దగ్గర ఉండాలని, నాన్న దగ్గరికి వెళ్ళాలి. మొత్తం వ్యతిరేకమైపోయారు, మొత్తం యాంటీ అయిపోయారు. ఏదో చేస్తున్నారు రా బాబు, సైన్యాధిపతి అలాగే ఉన్నాడు, సైనికుడు అలాగే ఉన్నాడు, కొడుకు అలాగే ఉన్నాడు, బాబోయ్ ఈ దశలో నేను వెళ్ళి మా అయ్యగారి పక్కన ఉండాలి అనే ఒక పిచ్చి ప్రేమతో, ఆరాటముతో అతని పక్కన నిలబడాలి, ఆయనకి ఏదైనా చూసుకోవాలి, కాపాడుకోవాలనే తాపత్రయం కొద్ది పరిగెత్తాడు తప్ప యోవాబు ఏమనుకున్నాడు? ఈ నా గురించి చెప్తే వెళ్తానుకున్నాడు, నా గురించి చెప్పడానికి వెళ్తాను అనుకున్నాడు యోవాబు. కానీ ఒక్క మాట యోవాబు చెప్పాడా? అయ్యా ఆడే చంపేశాడని ఒక్క మాట అంటే తప్పేం కాదుగా. అంటే శత్రువు మీద కూడా ఒక చెడ్డ మాట చెప్పే మనసు అహిమయస్సుకు లేదు. ఇప్పుడు యోవాబు చంపాడని చెప్తే అది అబద్ధం కాదుగా, నిజమేగా, అది దావీదుకి వ్యతిరేకం కాదుగా, అనుకూలమైన రిపోర్టేగా. అయినా ఒకడి మీద చెడు చెప్పే మనసు అహిమయస్సుకు లేదు. అదే సీబా అని ఉన్నాడు, చూసావు? సీబా యోనాతాను యొక్క దాసుడు.
ఆడేం చేశాడు? దావీదు అడవుల పాలైన ఇదే సందర్భంలో, అబ్షాలోము సందర్భంలో, ఆ 2 కాళ్ళు లేదు కదా, గాడిదకి గంత కట్టడానికి వెళ్ళిపోతాను మా నాన్నగారితో పాటు అడవిలోకి అన్నాడు. మెఫీబోషెత్ అలాగంటే అలాగేనయ్యా అని గాడిద గంతకెట్టి ఆడి వెళ్ళిపోయాడు. సహజంగానే దావీదు అడుగుతాడు, ఏడ్రా మీ వాడు, మీ అయ్యగారు రాలేదే అన్నాడు. ఎవరన్నా అయ్యబ్జేకి రాకపోతే అడిగితే తెగ ఫీల్ అయిపోతారు. అడుగుతాడు, మరి అడగరా, దేవునికి స్తోత్రం. రాకుండా ఎగ్గొట్టేస్తాక ఫీల్ అవ్వడు, కానీ రాలేదే అని అడిగితే ఫీల్ అయిపోతాడు. ఆడేమో రకమో నాకు అర్థం కాదు. సరే ఏడి మెఫీబోషెత్ అన్నాడు. ఆడు అంటాడు, అయ్యా మీరు మరి ఇక అడవుల పాలు అయిపోయారు కదా, రాజ్యం కోల్పోయారు కదా, అధికారం పోయింది కదా, కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా, ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు, అవతల దాంట్లో చేరిపోయాడు. అంటే దావీదు గుండె పగిలిచ్చి, కొడుకులా చేర్చుకున్నానే, రాజకుమారులు ఒకడిగా సదాకాలం బల్ల యుద్ధ భోజనం చేసి ఏర్పాట్లు చేసేనే, ఇంత ఘనపరిస్తే ఇంత ప్రేమిస్తే ఇలా చేస్తాడా, అచ్చి బాబోయ్ అని గుండెంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు. అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యమునకు తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్పగుత్తం పుచ్చుకొని ఎదురు చూస్తున్నాడు. రాజు నాకు స్వాగతం అన్నాడు. చూశాడు, ఎరా నువ్వు రాలేదే ఆ రోజున అన్నాడు. ఆడి మనిషి కనపడ్డా అడిగాడు రాలేదే అని, ఈడి కనపడ్డా అడిగి రాలేదే అని. మేము అదే చేస్తుంటాం, మా మీద ఎడుతారు, దేవునికి స్తోత్రం. రాలేదే అని అడిగాడు. అలా అనకూడదంటండి. నువ్వు వచ్చావు అదే సంతోషం, పరలోకం ప్రసన్నం అని చెప్పి దండం పెట్టాలంట. ఇది ఏటో మరి సిస్టమ్ నాకు అర్థం అవ్వలేదు. తప్ప నాన్న అడిగితే, నువ్వు రాలేదే అని అడిగితే తప్ప, వస్తే వచ్చావని సంతోషించాలి అంతే, రాలేదని అడగకూడదు నువ్వు. ఎందుకని నువ్వు మా సైన్యంలో ఒకటివి కదా, కాదన్నమాట. దేవుని స్తోత్రం. ఆ మొక్క ధైర్యంగా చెప్పి ఇక అడగం, మళ్ళీ అట్లా ఉండదు. నేను చెప్పేదాన్ని బోధపడుతుందా అంటారా? అప్పుడు అంటాడు, అయ్యా నాకు 2 కాళ్ళు లేవు, తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిదికి గంత కట్టమంటే ఈ సేబ నన్ను మోసం చేసి పరుగును వచ్చి లేనిపోని మాటలు మీకు చెప్పే ఉంటాడు. అయ్యాడు కాళ్ళు లేక గతి లేక వీడు మోసం చేస్తే ఆప్షన్ లేకపోవడం నన్ను గాడిదాడు ఎత్తుకుపోయాడయ్యా అంటే దావీదు ఎంత బాధపడ్డాడు తెలుసా? ఇప్పుడు ఒకవేళ ఈ మెఫీబోషెతు దావీదుతో పాటు అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే దావీదుకి ఏమైనా లాభమా? కుంటోడు కదా సార్, పరిగెత్తలేడు కదా. ఎక్కడికి వెళ్ళినా వీడిని కాపాడడానికి దావీదు మోయాలి, వీడిని లేకపోతే 2 మనుషులు కేటాయించాలి. దావీదుకి ₹10 లాభం లేదు. లేకపోయినా నా కొడుకు కదా, నాతో ఉండాలి కదా అని ఆశపడ్డాడు. నా మనిషి కదా, ఆడి కోసం నేను కష్టపడ్డాను, ఆడి కోసం కన్నీరు గార్చాను, నా కొడుకులో కొడుకుగా చేర్చుకుని నా బల్ల మీద కూర్చోబెట్టానని. అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు. వస్తే దావీదుకి లాభం లేకపోగా ఇంకా కష్టమేముంది, అయినా ఉండాలని కోరుకున్నాడు. అది కుటుంబమైనా, సంఘమైనా, సేవ అయినా, ఉద్యమైనా, నాయకత్వం అయినా, నువ్వు కొడుకు అనుకుంటే నువ్వు ఉండాలని కోరుకుంటారు. లాభ నష్టాలు ఎవరికి కావాలి? తండ్రి కొడుకుల మధ్య లాభ నష్టాలు అంటే పనికి మేల మాట. ఏంటో పనికి మేల మాట ఏంటండి? నేను నన్ను కొడుకులా చూసుకున్నాను, నా కష్టకాలంలో నాతో ఉండాలి కదా అని కోరుకున్నాడు అంతే. వెంటనే అంటాడు, దండం పెట్టయ్యా, నువ్వు అడవుల పాలైన దినం మొదలుకొని రాజు సుఖముగా తిరిగి వచ్చే వరకు నేను గడ్డము కత్తిరించుకోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, బట్టలు మార్చుకోలేదు, ఇలాగే ఉన్నానయ్యా అంటే అక్కుంటూ నమాంతం దావీదు కౌగిలించుకొని, పోన్లే అవన్నీ ఎందుకులే, సరే దా తీసుకెళ్తున్నాడు. రాజు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చే రోజు ఒకటి ఉందా లేదా? మాట్లాడలేదు. తిరిగి వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కొన్నప్పుడు నువ్వు నాతో రాలేదే, శోధన కాలములో నిలబడలేదే, పోరాటంలో నిలబడలేదే, పరుగులో లేవే, యుద్ధములో కనపడలేదని అడగడా నిన్ను పట్టుకొని రేపోతుంది దేవుడు. ఏం జవాబు చెప్తావు? నాకు చెప్పినట్టు చెప్తావా? నాతో మాట్లాడతావా? నాకు ముఖం చాటేసినట్టు ముఖం చాటేయగలవా? గ్రూపులో సైలెంట్ అయిపోయినట్టుగా అవ్వగలవా? కుదరదు. ముఖం పట్టుకొని అడుగుతాడు, నువ్వెందుకు రాలేదని. జెన్యూన్గా ఆన్సర్ చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది నీకు. ఏం తమాషా నాంటిదేమన్నా? ఒక వ్యక్తి కోసమా, ఒక సంస్థ కోసమా, ఒక డబ్బు కోసమా, ఒక పదవి కోసమా? దేశంలో మహారక్షణ కొరకు మోకాల మీద ప్రయాసపడుతున్నాం. రాజ్యమును కోల్పోయి అడవులు పాలైపోయినప్పుడు నాతో రాలేదే. వస్తే ఏం సుఖం అయ్యా? సుఖమో కష్టమో నాకన్నా బాధలతో పాటు ఇదొక అదన బాధ ఉండదు, మీద వేసుకుంటాను. కానీ నువ్వు నాకు రావాలి కదా నాతో పాటు. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను, నీ పరుగు కరెక్ట్గానే ఉందా?
నమ్మకమైన పరుగేనా? యథార్థమైన పరుగేనా? కొంతమంది ఏమో బుద్ధి లేని పరుగు, కొంతమేమో కుట్రపూరిత పరుగు, కొంతమంది ఏమో అసలు ఈ మాట చెప్తే దావి చచ్చిపోతాడేమో, కుప్పకూలిపోతాడేమో, అడిగి ఏం ఫీలింగ్స్ లేవు. మీ బాబు శత్రువులందరూ పోయినట్టు అడుగుపోయాడు. ఒక వార్త ఎలా చెప్పాలండి? ఎవరిదైనా మరణ వార్త చెప్పాలంటే మనం ఎంత ఆలోచిస్తాం, అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం, వాళ్ళని ధైర్యపరుస్తాం, వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఒరిస్సా సేవకెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటి ఇంకొక వ్యక్తి ఆ దైవజనుడు చెప్పడానికి, అయ్యా దేవుడు పరిశుద్ధులను తీసుకుంటాడయ్యా, అయ్యా మిషనరీ పిల్లలందరూ ఇలాగే చనిపోయారయ్యా, ఫలానా మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు, ఫలానా దైవజనుడు కుమార్తె, ఫలానా దైవజనుడు భార్య చనిపోయింది, సేవలు ఇవన్నీ సహజం. అవునయ్యా 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 ఇలాగ 45 నిమిషాలు చెప్పి, నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి, అట్లాగే అంగీకరించాలి, తప్పదు, దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత, అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడు అయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడ్చాడంట. తేరుకొని సరే అయ్యా దేవుని చిత్తం అని ఆ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు. నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని, ఏమిటి 20 సంవత్సరాల వయసుకు వచ్చిన సేవకు పనికొస్తున్న కొడుకుని అర్ధాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా? నేను కూడా అందరిలాగానే గుండె పగిలి చచ్చుండేవాడిని, కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ దట్ వాస్. ఆ సభలో నేను కాదు ఇంకొక 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున 108లో కూర్చున్న దైవజనుడు చెప్పిన మాటలే కాస్ట్లీ. ఈ వేదిక మీద 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ. ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి, జ్ఞాపకార్థకుడి టైటిల్ అని తెలుసా? ఘనమైన కృతజ్ఞత అని పెట్టాడు. పిచ్చెక్కపోయింది నాకు, వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు. ఘనమైన కృతజ్ఞత పెడితే ఏం టైటిల్ పెట్టేవాయా బాబు? నా కొడుకును ఒరిస్సా మిషనరీ సేవకు ఒక విత్తనంగా విత్తాను, చూసుకో రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు. ఆశ్చర్యపోయాను నేను. మా సంఘంలో చెప్పాను, ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాది ఒక మెట్టు తక్కువ అని చెప్పాను సంఘంలో. నేను జఫన్ అయ్య గారు ఎప్పుడు వస్తే అప్డేట్ అయ్యాడు, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను. నేను మా సంఘంలోనూ ఆ సభ వేదిక మీద మైకులోనూ చెప్పాను, నేను ఈ దైవజనుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను. ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే, నా ఇంట్లో జరిగితే నేను ఇంత స్థితప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేనేమో, భయపడతానేమో, దుఃఖపడతానేమో. ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను. అడిగి అసలు ఫీలింగ్స్ లేవలేవు. మీ అబ్బాయి చచ్చిపోయాడు, ఎట్ట చెప్తావు, అట్ట తీసుకెళ్ళి నువ్వు మొరటోడుతానం కాదు. ఆ భయంకరమైన సమయాన్ని క్యాష్ చేసుకుంటూ ట్రై చేస్తున్నవాడు సేబా అనే మోసపూరితమైన దాసుడు. అంటే రాజు దగ్గర ప్రయోజనం కోసం ఆ అవంశభవంతులని మెఫీబోషెత్ బలి చేస్తావా? నీ ప్రయోజనం కోసం వేరొకరి మీద ఎంత మాట్లాడేసేస్తావా? నీ పరుగు సేబా పరుగా? నీ పరుగు కూషీ పరుగా? నీ పరుగు అబ్షాలోమును చంపుటకై సరదాపడి పరిగెత్తినటువంటి యోవాబు పరుగా? అసలు అబ్షాలోము ఉన్నాడా పోయాడా సోయి లేకుండా పరిగెత్తినటువంటి కంచరగాడిద పరుగా? 2 మాటలు. ఆయన చంపితే నీకు 10 తులములు వెండిస్తాను, నా నడికట్టు బహుమతి ఇస్తానన్న పరుగెత్తని ఒకడున్నాడు. బహుమతి ఇస్తాను అన్న పరుగెత్తని ఒకడున్నాడు. అది అహిమయస్సు. నీకేం బహుమతి రాదుగా, ఎందుకంటే నాకు బహుమతి అక్కర్లేదు, అయినా పరిగెడతాను అన్నాడు. బహుమతి ఇస్తానన్నా ఒకడు పరిగెత్తడం లేదు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక్కడ బహుమతి రాదు అని తెలిసినా పరిగెడుతున్నాడు. అహిమయస్సు దేవుని చిత్తమని. నీ పరుగు ఎలాగుంది? ఈ సంవత్సరం నీ పరుగు అర్థవంతంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని. వ్యర్థమైన పరుగు, అర్థం లేని పరుగు, తోలు వాణి కేక వినని పరుగు, యజమానుని మోయని పరుగు, కుట్రపూరితమైన పరుగు, అహంభావంతో కూడిన పరుగు, వ్యర్థమైన పరుగు, ఇవన్నీ కట్టిపెట్టి నువ్వు దేవుని కోసం ఒక యోగ్యమైన, నమ్మకమైన, పవిత్రమైన నడిపింపులో ఉన్న
మంచి పరుగు పరిగెత్తి బహుమానం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.